ఎన్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా నాలి మధుసూదన్ యాదవ్ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీ మనోహర్ పాండ్య నియామక పత్రం అందజేశారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మధుసూదన్ యాదవ్ను పలువురు అభినందించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ధీరజ్ శర్మ నాయకత్వంలో ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మధుసూదన్ యాదవ్ తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ఇన్ఛార్జి మద్దిశెట్టి శామ్యూల్, పేముల మోజీ, పల్లెబోయిన మధు, పల్లె కోటేశ్వరరావు, పేముల ఉమారాణి, మద్దాలి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ అయినటువంటి మా అన్నగారికి అందరికీ కూడా జాతీయ కమిటీ, ఎన్సీపీ పార్టీ జాతీయ కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మధు యాదవ్ గారు మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, నా మాట మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న కాలంలో ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద మధు యాదవ్ గారు వారి టీము పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మధు యాదవ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 18 రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్న ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను మా మద్దిశెట్టి అన్న, శామ్యూల్ అన్న కృషితో ఈరోజు నాకు ఈ పదవిని అప్పగించారు. అన్నగారికి నా రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మన మీద నమ్మకం ఉంచి ధీరజ్ శర్మ గారు, మన నేషనల్ ప్రెసిడెంట్ అయిన దాదా పవర్జీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మన మీద నమ్మకం ఉంచి ఈ పదవి మనకి ఇచ్చారు. ఆ పదవి ఎలాంటి ఒమ్ము పోకుండా మనము అందరూ కలిసి కట్టుగా పార్టీని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పంచాయతీలోకి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను.